వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. మరి మన తెలంగాణలో అందులో ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం ఐబొమ్మ రవిది చాలా హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అసలు ఈ స్కామ్ అనేది ఈ ఐబొమ్మలో ఈ సినిమాలు అనేటివి ఎలా చేశాడు, ఏం చేశాడు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందు ఉన్నారు మరి సైబర్ క్రైమ్ విజయ్ గోస్ట్ గారు. చాలా చక్కగా చెప్తారు కదా, అందరికీ తెలిసిందే. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. కానీ ఒక విషయం సార్, ఐబొమ్మ రవిని ఓ పరంగా మరి ప్రజలందరూ హీరోని చేశారనుకోవచ్చా? ఫస్ట్ హీరోని చేశారనుకోవచ్చు. అంటే వాళ్ళు హీరోని చేయడం అనేది కరెక్టే అంటారా? కరెక్టే అంటే ఇప్పుడున్న సొసైటీ కాంటెక్స్ట్లో అది కరెక్టే. ఎందుకంటే ఐబొమ్మ చేసిన రవి చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి, కాదనట్లేదు. ఆ తప్పుల్ని ఉన్నా కూడా ప్రజలు అతని వైపు ఎందుకు మొగ్గు చూపారంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడున్న వ్యవస్థను ఏం చేయలేక మనం ఏమైనా మాట్లాడినా కూడా సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు టికెట్ రేట్ల గురించి కానీ, పాప్కార్న్ రేట్లు అని, అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్ రేట్ల గురించి కానీ, సినిమా సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేయటం కానివ్వండి, థియేటర్ మాఫియా కింద కొంతమంది ఒక్కొక్కళ్ళు 1500, 1200 థియేటర్లు వాళ్ళ కిందే పెట్టుకొని చిన్న చిన్న సినిమాలను తొక్కేయడం కానివ్వండి, లేదంటే కింద కార్మికులు ఎవరైతే వర్క్ చేస్తారో ఒక కెమెరామెన్ దగ్గర నుంచి డౌన్ ద లైన్ ఉన్న వీళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో పోతా ఉన్నప్పుడు ప్రజలు ఇలాంటి పనులే చేస్తారు. ప్రజలు ఇప్పుడు ఒంటెద్దు పోకడతో ఎవరు పోతున్నారంట? ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా వాళ్ళ అవసరాల దృష్ట్యా ఇప్పుడు హీరోలను ఎలా చూస్తారంటే ఓట్ బ్యాంక్ లా చూస్తారు. పొలిటీషియన్లు కూడా పలానా హీరో మనం మంచి చేస్తే, వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఏదైనా మంచి చేస్తే మన పొలిటికల్ పార్టీకి ఏదో ఒకటి ఫేవర్ అయ్యింది, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా మనకు ఫేవర్గా ఉంటారనే ఒక పొలిటికల్ ఎజెండాతో కూడా పొలిటీషియన్స్ ఈ రకంగా చేశారు. ఇది ఈ డౌన్ ద లైన్ ఉన్న మాటలు ఇవన్నీ కూడా. అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రజలు కూడా వీళ్ళని ఇట్లా కాదు ఉంచాల్సింది. ఇప్పుడు రవి వచ్చాడు కాబట్టి అందరూ ఒక తాటిపైన రావడానికి ఒక స్టేజ్ అయ్యాడు, అంతే తప్పితే రవి అనే క్యారెక్టర్ రవి చేసిన తప్పులనే సంగతి తెలుసు ప్రజలకి. అక్కడ సమస్య ఏంటంటే అసలు సమస్య మీద పోరాటానికి రవి అనే టూల్ని ఎంచుకున్నారంట. అవును. అంటే అసలు సమస్య తను కాదా? ఎవరు సమస్య? ఏ రకంగా సమస్య అని మీరు అనుకుంటున్నారు? అంటే తను సినిమాలు పైరసీ చేయడం అనేది అది రాంగ్ కదా? తప్పే, నేను అందదే కదా. ఇప్పుడు తప్పే. ఇక్కడ సమస్య ఏంటి? సినిమాలు పైరసీ చేయడం అని తప్పని ఎవరు అంటున్నారు? ఇక్కడ లీగల్గా తప్పే, కానీ ప్రజలు ఫైట్ చేస్తుంది దాని గురించి కాదు కదా. సినిమా ఇండస్ట్రీ గురించి ఫైట్ చేస్తున్నారు, మూవీ ఇండస్ట్రీ గురించి ఏ రకంగా అయితే ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తుంది ప్రజలని అని చెప్పేసి మెయిన్ కాంటెక్స్ట్ అది. మీరు అడిగిన ఐబొమ్మ కాంటెక్స్ట్ అయితే కనుక మీరు అడిగిన ప్రదేశం తప్పు అంటారు నేను. ఇప్పుడు మీకు దీనికి 2 ఆన్సర్లు చెప్పొచ్చు. ఇక్కడ ఇండియాలో నుంచి మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు తప్పు అంటారు. ఇదే ప్రశ్న వెళ్ళి కరేబియన్ ఐలాండ్స్లో లేదా సెయింట్ కిట్స్ ఐలాండ్ ఆ యొక్క కంట్రీలో కనుక ఇదే ప్రశ్న అడిగితే రైట్ అంటారు. అక్కడ లా వేరుంటది. అక్కడ పైరసీకి సంబంధించి అది ఇల్లీగల్ కాదు, అట్లా పబ్లిషింగ్ ఇల్లీగల్ కాదు. ఆ కంట్రీస్ అవి సపోర్ట్ చేస్తాయి. మంచి చెడు మన వరకే, మన ఎల్ఓసి వరకే ఉంటాయి. మన దేశంలో లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వరకే మన జ్యుడిషియరీ కానీ, మన రూల్స్ కానీ, మన ఏవైనా లాస్ కానీ వర్తిస్తాయి. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత వేరే దేశం రూల్స్ వర్తిస్తాయి. సో అతను మన సిటిజన్ కాదు, ఆ కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్నాడు, ఒక 80 లక్షలు పెట్టో, ₹1 కోటి పెట్టో తీసుకున్నాడు అనేది ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుంది మనకి. తెలుస్తుంది, కరెక్టే సార్, కాదనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ రవిని ప్రజలేమో దేవుడు అంటున్నారు, టికెట్లు ధరలు పెంచుతున్నారు కాబట్టే మేము ఇలాంటివి ఐబొమ్మ మూవీ రూల్స్ ఇలాంటి వాటిలలో మేము సినిమాలు చూస్తున్నాము అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. కరెక్టే, కాదనట్లే. కానీ ఒక ఐబొమ్మ అనే ఒక యాప్ని ఎంచుకొని తను సినిమాలన్నీ కూడా స్కామ్ చేయడం అనేది పెద్ద సైబర్ నేరం అనే చెప్పుకోవాలి. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్గా మీరుండి తను చేసేది న్యాయమే అనేలాగా ప్రజలు చెప్పేదాన్ని మీరు ఆమోదిస్తున్నారనుకోవచ్చా? ఆమోదించడం అంటే మేడం చెప్తున్నాను కదా, లానే నమ్ముకొని వెళ్ళాలంటే అన్ని చోట్ల అవ్వదు. ఓకేనా? ఒక్కో చోట మీరు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆర్టీఓ రూల్స్ ఉంటాయి మనకి. వెహికల్ నడిపేటప్పుడు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఏదైనా లెఫ్ట్ సైడ్ ట్రావెల్ చేయాలి. అదే కొండలు ఎక్కేటప్పుడు పైకి, ఘాట్లు ఎక్కేటప్పుడు పైకి ఎక్కే వెహికల్ ఏమో రైట్కి, కిందకి దిగే వెహికల్ ఇటు మన లెఫ్ట్ సైడ్కి వస్తుంది. రాంగ్ వేస్ తీసుకుంటాయి. కానీ అన్ని చోట్ల లా అనేది వర్క్ అవ్వదు, అన్ని చోట్ల ఫార్ములా అనేది వర్క్ అవ్వదు మీరు చెప్పినట్టు. ఇప్పుడు అదే కాంటెక్స్లో ఒక్కోసారి మారల్స్ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజల్ని కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ డైరెక్ట్గా ఈ రకంగా చేస్తా, ప్రజల్ని పీల్ చేస్తా, బ్లడ్ మొత్తం రక్తం తాగేస్తా. అక్కడ లా వర్తిస్తా, అక్కడ రూల్స్ ఉండవా, అక్కడ మారల్స్ ఉండవా?
ప్రజల కోసం ఈ సిస్టమ్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఒక సీఎం, పిఎం లేదా ఇంకొకడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళందరికీ మనం జీతాలు ఇస్తుంది దేనికి? మనం హ్యాపీగా ఉండడానికి, మనం సంతోషంగా ఉండి మనం కంఫర్ట్ లెవెల్లో ఉండటానికి మనం వీళ్ళందరినీ ఎంచుకున్నాం. లేదంటే కొన్ని తెగల కింద ఉండేవాళ్ళం. ఈ తెగలంతా ఏకమై మనకు లీడర్ ఉండాలని చెప్పి వీళ్ళందరినీ చూస్ చేసుకున్నాం. డెమోక్రసీ రూల్స్ ఇవన్నీ కూడా ప్రజలు దానికి పాలిటిక్స్ అనే దానికంటే ముందు నుంచే ప్రజలు కొన్ని తెగల కింద ఉండి వాళ్ళ సొంత రూల్స్ పెట్టుకొని ప్రజలు హ్యాపీగా బతికేవాళ్ళు. ఆ గ్రూప్ లీడర్ కూడా ఏం చేసేవాడు, ఆ తెగకి సంబంధించి వాళ్ళ సుఖదుఖాలు ఏమన్నాయో చూసి వాళ్ళకి ఏం కావాలనేది, అవసరమైతే ఏమన్నా పక్క నుంచి దోపిడీ తెచ్చైనా తెచ్చి పెడుతూ ప్రజల్ని చక్కగా చూసుకునేవాడు. ఆ తర్వాత పాలిటిక్స్, పొలిటీషియన్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈ డెమోక్రసీ ఇదంతా వచ్చింది. ఈ డెమోక్రసీ, ఈ రూల్స్, ఈ లాస్ని లూప్ హోల్స్ ఎత్తుక్కొని ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఆర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇండస్ట్రీ ఎలా చెప్పి వస్తారు, ప్రజలకు మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, సో మాకు ఈ సబ్సిడీస్ కావాలి, మాకు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కావాలి, మాకు ఈ కావాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఎవరి పేరు చెప్పి తీసుకుంటారు? ప్రజల పేరు చెప్పి తీసుకుంటారు. ఇక్కడ లా గురించి మాట్లాడారు, మోరల్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ప్రజలు దీనికి అడాప్ట్ అయిపోయారు, ఈ సినిమాకి ఎడిక్ట్ అయిపోయారు అని చెప్పేసి, అంటే ఒక మత్తులో ఉన్నారు, సినిమా అనే మత్తులో ఉన్నారని చెప్పేసి ఎట్లా పడితే అట్లా లూటీ చేసేద్దాం, వచ్చిన ప్రజల దగ్గర ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్కి, ఏది స్నాక్స్కి కానివ్వండి, ఇట్లా వందల్లో వేలల్లో మనం లాగేసుకుందాం, అట్లాగే మన దగ్గర పనిచేసే వ్యక్తులకి ఏమో తక్కువ జీతాలు ఇద్దాం, ఈ రకమైన ఇష్యూ ఉంది కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి మీరు పైరసీ అన్నారు. అప్పుడు ప్రజలు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? ప్రజలను మీరు హ్యాపీగా చూసుకుంటే, ప్రజలతో మీరు మమేకమయ్యి ప్రజలకి హక్కులను కల్పిస్తూ వాళ్ళతో మీరు ట్రావెల్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రవికి అగ్నెస్ట్గా ప్రజలు మాట్లాడతారు, తప్పు థియేటర్లోనే సినిమా చూడాలి అని. ఆ సినిమాని మీరు అవైలబుల్ లేకుండా చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే, రవి పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. రవి అనే అతను ప్రజలను ఉద్ధరిద్దామని తీసాడా ఈ మూవీస్, లేదంటే దానికి ఫస్ట్ నుంచి ఎజెండా ఏం లేదు. రవి ఒకప్పుడు అన్ఎంప్లాయిడ్, ఇక్కడ హైదరాబాద్లో చాలా రోజులు ఖాళీగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఎక్కడో ఒక లూప్ దొరికింది, ఇలా చేస్తే కానీ డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు అనేసి ఒక పైరేటెడ్ వెబ్సైట్ పెట్టాడు, పైరసీ వెబ్సైట్ పెట్టాడు. పెట్టి అది ఆపరేట్ చేసుకుంటున్నాడు. స్లోగా ప్రజలు దానికి ఆ సినిమాలు చూడటం స్టార్ట్ చేసిన తర్వాత అతనికి ఏమనిపించిందో, నేను హీరోని అవుతాను, తర్వాత తెలిసింది తప్పితే ముఖ్యమైన ఎజెండా అతను అది కాదు. తర్వాత అది కన్వర్ట్ అయింది, ఏది ప్రజలకి మంచి చేసే ఒక టూల్ లాగా, మంచి చేసే అని ప్రజలు అనుకునేది, నేను అనుకునేది కాదు, ప్రజలు అనుకునేది. బేసిక్గా ఫ్రీ మూవీ వస్తుంది కదా, నిజమే కదా, అఫోర్డబుల్గా లేదు మూవీ, అఫోర్డబుల్గా లేదు. ఇండస్ట్రీ వాళ్ళేమో అవును తినకపోతే ఏమైంది, పాప్కార్న్ తినాల్సిన అవసరం ఉందా ఏంటి అని చెప్పి ఎక్స్ట్రా డైలాగులు, ఏది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళంత డైలాగ్ వేయడానికి అవకాశం ఎవరు ఇచ్చారంటారు? అవకాశం కాదు, వాళ్ళు వేయటమే ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఎందుకంటే ప్రజలు ఫస్ట్ రోజునే వీళ్ళని కట్ చేయాల్సింది. సో ఈ విధంగా ముందుకెందుకు. మళ్ళీ ఐబొమ్మ రవి టాపిక్లోకి వస్తే, ఐబొమ్మ రవి ఇప్పుడు ఆ యొక్క కంట్రీ ఏదైతే ఉందో, కరేబియన్ ఐలాండ్స్ అనేవి చాలా చాలా ఐలాండ్స్తో కూడుకొని ఉంటాయి. ఈ ఐలాండ్ కంట్రీస్కి ఏంటంటే టూరిజం చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ ట్రావెలింగ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళ జీడిపి మొత్తం కూడా స్కామర్లు కానివ్వండి, ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా నాది ఒక 1000 కోట్లు ఉంది, నేను మీ కంట్రీలో పెడతానంటే వాడికి డాలర్స్లో అక్కడ సబ్మిట్ చేస్తే అక్కడ రెసిడెన్షిప్ ఇస్తాడు, 1 కోటి రూపాయలు ఏమో తీసుకొని, ట్యాక్స్లు ఏం తీసుకోడు, ట్యాక్స్ ఫ్రీ చేస్తారు వాళ్ళకి. వాడు ఏం చేసినా కంట్రీ వాడిని కాపాడిద్ది బేసిక్గా. అందుకని మీరు చూస్తే చాలా ఐలాండ్ కంట్రీస్లో ఇంతకు ముందు ఎవరైతే పెద్ద పెద్ద బ్యాంకింగ్ స్కామ్లు చేసిన విజయ్ మల్య లాంటి వాళ్ళు కానీ, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళంతా ఆ కంట్రీస్కి షిఫ్ట్ అవుతారు, ఫుల్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ రవి పాయింట్ ఆఫ్ వ్యూ ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఏంటంటే, అక్కడ నుంచి ఒక వెబ్సైట్ ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. సినిమాలు ఎలా కొంటున్నాడు? వేరే వెబ్సైట్స్ నుంచి కొనుక్కుంటున్నాడు. అది అక్కడ లేగలే, మనకి ఇల్లీగల్. ఇక్కడ మీరు అనొచ్చు మా కంటెంట్ అంటే, మీ కంటెంట్ అయితే అక్కడ రూల్ ప్రకారం అది లీగల్. ఇప్పుడు వాడు ఏం చెప్తే అది అవసరం అయితే వాళ్ళ రాజ్యాంగంలో ఆ రోజు రాస్తారు ఇది లీగల్ అని చెప్పి. ఎందుకు? వాళ్ళు రెసిడెంట్ కాబట్టి, రెసిడెంట్ని కాపాడుకోవాలి కాబట్టి. ఎంలాట్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి, మ్యూచువల్గా లీగల్ అసిస్టెన్స్ ఇచ్చుకునే అగ్రిమెంట్స్ అనమాట. మన దేశానికి అవతల దేశానికి, మన దగ్గర ఒక క్రిమినల్ అవతల దేశంలో ఉంటే కావాలంటే వాళ్ళు ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ సహకరించమంటే ఆ కంట్రీ సహకరించింది. కానీ ఆ ఎంలాట్ అగ్రిమెంట్స్ ఉన్న దేశాలు, ఇప్పుడు ఆ యొక్క కరేబియన్ ఐలాండ్స్ ఒక 20 ఐలాండ్స్ ఉంటే దానిలో 5 దేశాలతోనే మనకు ఉన్నాయి. రవి తీసుకున్న ఏది సిటిజన్షిప్ తీసుకున్న ఐలాండ్తో మనకి ఎంలాట్ అగ్రిమెంట్స్ లేవు. సో వాళ్ళు కోఆపరేట్ చేయరు, ఫస్ట్ థింగ్. ఓకే, సెకండ్ థింగ్ అనేది ఇతను ఆపరేషన్స్ వచ్చేసి మూవీ రూల్స్ లాంటి వెబ్సైటో, ఇంకోటి తమిళ రాకర్సో, ఇంకోళ్ళ దగ్గర సినిమాలు డౌన్లోడ్ చేసుకునేవాడు.
డబ్బులు ఇచ్చి లేదంటే వాళ్ళ దగ్గర కొనుక్కునేవాడు. కొనుక్కొని ఇతనుకున్న ఫ్యాన్ బేస్కి ఇతను కూడా పబ్లిష్ చేసుకునేవాడు. ఓకే, ఫస్ట్ వన్ పైరసీ. పైరసీ ఏంటి, రోడ్డు మీద సీడీలు అమ్ముకునేవాడు ఉంటాడు కదా, ఏది కొత్త సినిమా వస్తే కనుక చిన్న చిన్న VCRలు, సీడీలు, పెన్ డ్రైవ్లో సినిమాలు వేసి 100 రూపాయలు వేసుకుని ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి, చాలా మంది డౌన్లోడ్, అది స్కామ్ కదా అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వారణాసి అని ఒక మహేష్ బాబు గారితో మూవీ వచ్చింది, దాని పాటలు రిలీజ్ చేస్తారు. బేసిక్గా అదేంటి, పబ్లిషింగ్ తప్పే కదా, అది పైరసీయే కదా. ఇప్పుడు మీరు ఆ సాంగ్ మీరు ఇప్పుడు సాంగ్ ప్లే చేశారనుకోండి, మీ మీద కాపీరైట్ పడిద్దా లేదా? పడిద్ది కదా. సో అది కూడా ఒక ఛానల్ వాళ్ళు కొన్నప్పుడు ఇంకో ఛానల్ వాళ్ళు వేస్తేనే అది క్రైమ్ అవుతుంది, పబ్లిష్ చేయడం. అదే నేను అంటుంది, పైరసీయే కదా. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు రీల్స్ ఉంటాయి, అది పైరసీయే యాక్చువల్. రీల్స్ వెనక మళ్ళీ సాంగ్స్ పెడతారు, అదే సాంగ్ మీరు యూట్యూబ్లో ప్లే చేయలేరు కదా, అది మళ్ళీ పైరసీ కిందే వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఈ కాంటెక్స్లో రోడ్డు మీద ఉన్న సీడీలు అమ్ముకునేవాడు, సినిమా సీడీలు అమ్ముకునేవాడు మీద ఎటువంటి కేసులు పడతాయో అదే కేసులు ఇతని మీద పడతాయి, అంతే. అది కూడా 7 years లోపల కాబట్టి నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. 3 years సెక్షన్సే ఉంటాయి బేసిక్గా. రెండో పాయింట్ ఏంటి ఐబొమ్మ విషయంలో, ఇల్లీగల్ బెట్టింగ్. ఎందుకనంటే ఐబొమ్మ వెబ్సైట్లో ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించిన యాడ్లు వేశారు. చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడే, కమిషనరేట్ ప్రెస్ నోట్లోనే ఏం మెన్షన్ చేశారు, ఈ యొక్క వెబ్సైట్లకి, ఇది ఇల్లీగల్ వెబ్సైట్లన్నీ కూడా ఒక థర్డ్ పార్టీ యాడ్ ఏజెన్సీ రన్ చేసింది అని. ఇప్పుడు మనం చేసుకునే వీడియో ఉంటుంది, మీరు యూట్యూబ్లో పెడతారు ఎగ్జాంపుల్, పెట్టినప్పుడు దాని మీద వచ్చే యాడ్లకి మీకు సంబంధం ఏమైనా ఉంటుందా? ఏం యాడ్లు ప్లే చేస్తారనేది తెలియదు కదా యాడ్ ఏజెన్సీ వాళ్ళు. దానికి రెవెన్యూ జనరేట్ అయింది బేసిక్గా, అంతే కదా. ఆ రెవెన్యూ అనేది మీ యొక్క RTV తీసుకుంటుంది. అట్లానే ఈ వెబ్సైట్లో కూడా వాడు థర్డ్ పార్టీ వాడికి ఇస్తాడు. ఆ రకంగా చూసుకుంటే SBI యాడ్లు పాన్ వెబ్సైట్లో పాపప్ అవుతాయి. తెలుసా మీకు? పాన్ వెబ్సైట్స్ ఉంటాయి, పాన్ వెబ్సైట్లో SBI యాడ్, ICICI బ్యాంక్ యాడ్, ఈ యాడ్లు వస్తాయి. ఓకేనా? ఇలాంటి అంటే గవర్నమెంట్కి సంబంధించిన యాడ్లు కూడా ఒక్కోసారి, అంటే అవి ఒక్కోసారి ఎక్కడ ప్లే అవుతాయి ఎవరికి తెలియదు. ఓకే, సరే, ఇల్లీగల్ బెట్టింగ్ యాడ్లకి ఇతనికి సంబంధం ఉందా అనేది మీరు క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఎట్లా, ప్రాపర్ కంప్లైంట్ ఉంటే చేయొచ్చు. కంప్లైంట్ ఉంటేనే చేయాలి. అసలు కంప్లైంట్ ఏంటి, మేజర్ కంప్లైంట్ వచ్చి మా యొక్క మూవీస్ పైరేటెడ్ చేశారు అని చెప్పి 5 FIRలు నమోదైనవి. 5 FIRల్లో 3 FIRలోనూ 2 FIRలు మాత్రమే ఐబొమ్మ రవికి సంబంధించిన లింకులు చూపిస్తున్నాయి. ఐబొమ్మ రవికి సంబంధించిన లింకు అంటే అర్థం ఏంటి, ఐబొమ్మకి సంబంధించి ఉండాలి అది. మళ్ళీ రవి ఏం చెప్తున్నాడు, ఏమంటే ఐబొమ్మ సరే నాదే, అడ్మినిస్ట్రేటర్ నేనే, కానీ కొంతమంది దొంగలు ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, నా ఐబొమ్మ లాంటి లింకులే వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తున్నారని చెప్పాడు. ఆపరేట్ చేస్తున్నారు. గతంలో అంటే కొంతకాలం క్రిందటనే మరి డిజ్నీ హాట్స్టార్ అనేది కూడా ఉండే. డిజ్నీ హాట్స్టార్ ఒక యాప్ ఉండే, కానీ ఇప్పుడు అది డ్రాప్ అయింది. మరి ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారమే రవి చెప్పాడు అని అంటున్నారు కదా, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ కూడా కొంతమంది దొంగలు ఉన్నారు అని చెప్పేసి. ఇలాంటి యాప్స్తో మరి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కనెక్షన్ ఉందంటారా? అదే నా పాయింట్కి వస్తాను, నేను చెప్తాను మీకు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అంటే మీరు అక్కడ అర్థమైంది నాకు, మీ మోటివ్ ఏంటి, ఆ క్వశ్చన్లో మోటివ్ ఏంటి నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తానండి, అది సెకండ్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐబొమ్మ రవి చెప్పిన ఐబొమ్మ లాంటి లింకులు అంటే అర్థం ఏంటంటే, ఫిలిం ఇండస్ట్రీ ఏం చేసింది, కొంతమందిని హైర్ చేసుకుంది అనమాట. హ్యాకర్లలో, స్కామర్లను ఎవరినో హైర్ చేసుకుంది. ఒరే బాబు, నేను సినిమా తీస్తే కనుక ఇమీడియట్గా మూవీ రూల్స్లోనో ఏదో వెబ్సైట్లో నా సినిమా వచ్చేస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి అని ఒక టీంని, ఏజెన్సీని హైర్ చేసుకుంది. వీళ్ళు ఐబొమ్మ రవిని ఏం చేయలేరు, బేసిక్గా ఆ కంట్రీలో ఉన్న ఐబొమ్మ రవిని ఏం చేయలేరు. మూవీ రూల్స్ని ఆపలేరు, ఇంకో వెబ్సైట్ని ఆపలేరు, వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు. ఏదో పర్ఫార్మెన్స్ ఒక షో చేయాలి, ఒక డ్రామా చేయాలి. ఈ గ్యాంగ్లో ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు వేస్తారు ఏది మన సిస్టంలో, వాడే మాల్వేర్ క్రియేట్ చేస్తాడు, వాడే అప్డేట్ ఇస్తాడు. ఎందుకంటే మీరు సబ్స్క్రిప్షన్ కొనుక్కోరు కదా వైరస్ లేనప్పుడు, వాడే క్రియేట్ చేస్తాడు మాల్వేర్ మార్కెట్లో, వాడే అటాక్ చేపిస్తాడు, మళ్ళీ దానికి వాడే సొల్యూషన్ అనుకుంటాడు, లైక్ మెడికల్ మాఫియా. ఇది అంతే, ఓకేనా? ఇదే కార్పొరేట్ వరల్డ్ అంటే. ప్రాబ్లమ్ను ఆడే క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ ఉంది, వాడు ఏమన్నాడు ఒకప్పుడు, పళ్ళు బగ్గుతో కానీ మన సాల్ట్తో కానీ తోగుంటే మీ పళ్ళు పాడైతే అన్నాడు. తర్వాత ఈరోజు వచ్చి ఏమంటాడు, మీ కోల్గేట్లో ఉప్పు ఉందా అని అడుగుతాడు. సో అదే క్రమంలో కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఇంతే ఉంటుంది. సో ఈ యొక్క ఏజెన్సీలు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏమంటాయంటే, వీళ్ళే క్రియేట్ చేస్తారు. ఐబొమ్మ ఉంది కదా ఆల్రెడీ, దానికి క్లోన్లు వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకుని సినిమాలు ఇవన్నీ వీళ్ళే పెడతారు, పెట్టి వీళ్ళే బ్లాక్ చేస్తారు. డొమైన్ స్విచ్చింగ్తో ఇంకోటి అసలు చూసారా, మేము 100 బ్లాక్ చేసాం, 50 బ్లాక్ చేసాం. యాక్చువల్గా
రవికి సంబంధించిన వెబ్సైట్లు అక్కడ బ్లాక్ అవ్వవు, ఈ క్లోన్ వెబ్సైట్లు బ్లాక్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళకి వచ్చే డబ్బు తీసుకుంటారు వాళ్ళు. రవిని డైరెక్ట్గా టార్గెట్ చేయలేరు వాళ్ళు, వీళ్ళు ఏదో పర్ఫార్మెన్స్ రవి మాట అదే అర్థం. నా ఐబొమ్మ సరే, వేరే ఐబొమ్మలు ఉన్నాయి అవి నాయి కాదు అన్నాడు. సో దాని అర్థం అది. రెండోది ఏంటి మీరు చెప్పింది యాపిల్ గురించి, డిజ్నీ హాట్స్టార్, ఇంకోటి ప్రతి సినిమా అది మళ్ళీ కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఒక కొత్త ఈ యాప్ ఒకటి వచ్చేసింది మార్కెట్లోకి. ఓ పెద్ద సినిమా వస్తున్నాడు, దానికంటూ సపరేట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి దాంట్లో రిలీజ్ చేస్తారు. ఈ పైన అందరు కార్పొరేట్లు ఒకటే, ఎవరికైతే సబ్స్క్రిప్షన్లు తక్కువ ఉన్నాయో వాడికి వెళ్ళేలాగా వీళ్ళే చూసుకుంటున్నారు, చక్కగా అందరూ హ్యాపీగా ఉంటున్నారు అనమాట. ఇప్పుడు చూస్తే మీ హౌస్ ఈఎంఐ కంటే మంత్లీ ఎక్కువ కట్టేది ఓటీటీ ప్లాట్ఫామ్లకి ఎక్కువ కట్ అవుతుంది మీ ఫోన్ నుంచి. మీకు తెలియకుండా ఆటోపే కట్ అయిపోద్ది. ఒకటేమో ఇది నెట్ఫ్లిక్స్ అని, ఒకటి అమెజాన్ అని, ఒకటి జీ అని, ఇంకోటి అని చెప్పి నెల వచ్చేసరికి 2-3 వేల రూపాయలు పైన ఇవే కట్ అవుతున్నాయి కదా. ఇదే కార్పొరేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండి. ప్రజలు అందుకే కోపంగా ఉంది. ఒక ఎంటర్టైన్మెంట్ని అవైలబుల్గా లేకుండా, ఇంతకుముందు ఏంటి, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక నెల రోజులకో లేదంటే 20 రోజులకో, ఒకప్పుడు 6 నెలల తర్వాత వచ్చేది, టీవీలో వచ్చేసేది. మధ్యలో కాసిన అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నా సరే సినిమా అట్లా రన్ అయ్యేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మంత్లీ వచ్చేసి ఒక 100 రూపాయలు ఏమో కేబుల్ కట్టేవాళ్ళం. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా 34 ప్లాట్ఫామ్లు ఒక్క సినిమా గురించి పెట్టుకోవట్లేదు, కేబుల్సే ఎవరు యూజ్ చేయట్లేదు, తక్కువ చాలా. దాన్ని కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి తీసేశారు. ఇప్పుడు మీకు ఎందుకు డిజిటల్గా వచ్చింది, వర్షం పడినా కూడా ఏం కాదు, మేము అసలు అన్ఇంటరప్టెడ్ ఫీడ్ ఇస్తామని చెప్పి రకరకాలు వచ్చి ఇక్కడ ఏం చేయాలి, ఇంకా మనకి అఫోర్డబుల్గా ఉండాల్సిందా అని కాస్ట్లీ ప్రాసెస్ చేశారు. మీకు అర్థమైందా? ఇక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ వల్ల ఇష్యూ వచ్చింది. సో రవి టాపిక్ తీసుకుంటాం మళ్ళీ. రవి సంబంధించిన ఈ చేసాడు, పైన ఉన్న యాడ్లు వీడికి సంబంధం ఉండదు, ఓకే. కానీ దాని మీద వచ్చిన రెవెన్యూ అతను క్రిప్టోలో ఉండొచ్చు, దానికి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధం లేదు, ఎందుకంటే మనం అడగలేం కూడా. ఓకే. మూడోది వచ్చేసేయండి డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అంటే ఏపీకే ఫైల్స్ ఆటోమేటిక్గా ఫోన్లో డౌన్లోడ్ అయ్యి మీ యొక్క డేటాని స్కామర్లుగా అప్లోడ్ చేసేస్తుంది. అటువంటి యాప్ ఇతను మూవీ రూల్స్, ఇతను ఐబొమ్మ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయింది అంటున్నారు. అలాంటి యాప్లు చాలా వెబ్సైట్లలోకి మీరు వెళ్ళినప్పుడు డౌన్లోడ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఏ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో మాల్వేర్లు కాసుకొని ఉంటాయి అన్నమాట. ఎందుకు, ఎవడన్నా ఇక్కడికి యూజర్ వచ్చినప్పుడు ఆ యూజర్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలనే ఇదిలో దాని మెయిన్ మోటివ్. అవి అన్ని చోట్ల ఉంటాయి. కొత్తగా వీడియో చేసేది స్పెషల్గా పెట్టుకున్న అది క్లియర్గా అర్థం అవుతుంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఓన్లీ రవిని టార్గెట్ చేయాలి అన్న విధంగా వెళ్తే చాలా ప్రాబ్లం అయింది అంట డిపార్ట్మెంట్కి. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఇల్లీగల్ బెట్టింగ్ సమస్య అంటారా? ఇప్పుడు చెప్పండి, ఇదంతా విన్నారు కదా. అవును, నేను అదే అడుగుతున్నాను, ఏది మీకు సమస్య? ఇందాక ఐబొమ్మ రవి చెప్పిన ప్రకారంగా కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంతమంది ఒక టీమును తయారు చేసుకొని టీంతో టైఅప్ అవుతున్నారు అని చెప్పేసి అన్నారు. పైరసీకి వాళ్ళు కూడా ఒక కారణమే అని అంటున్నారు కదా. పైరసీ చేసుకుంటే వాళ్ళు కోట్లు పెట్టి కదా సార్ సినిమా చేస్తారు, వాళ్ళకే నష్టం కదా, వాళ్ళు ఎలా చేస్తారు అసలు? కోట్లు ఖర్చు పెట్టి ఎవరికి ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ఏమన్నారు మొన్న, మళ్ళీ వద్దాం అది అకౌంటింగ్. ఇప్పుడు అందరూ ఒక ఫేక్ బెలూన్ ఒకటి క్రియేట్ చేశారు ఇండస్ట్రీ, మేము కోట్లు నష్టపోతున్నాం అని. ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు నష్టపోదు, నేను చెప్తానండి. ఫిలిం ఇండస్ట్రీ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ కోసం అతిగా ఆవేశపడుతుంది, అతిగా ఆశపడుతుంది, అందుకే ఇష్యూ. అంటే ఒకప్పుడు 1 కోటి రూపాయలు పెడితే సినిమా బాగా, ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు పెడితే సినిమా అసలు చాలా టాప్ హిట్ అయిపోయి చాలా ఇండస్ట్రీ హిట్ అయిపోతే చక్కగా ఒక 20 రెట్లు 15 రెట్లు వచ్చేది. లేదంటే అటు ఇటుగా 2-3 కోట్లు అనేది వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే 100 కోట్లు పెడితే 1000 కోట్లు కావాలి. ఇప్పుడు 200-300 కోట్లు పెడితే కనీసం 1600 కోట్లు కొట్టాలి. అంటే చూసారా వాళ్ళ అత్యాశ, వేల కోట్లు రావాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు తీసే సినిమాలు ఉంటాయి. ఇండియాలో ఎంత ఖర్చు పెడుతున్నారండి? పూర్తిగా ఫారిన్ కంట్రీస్కి. హీరో వచ్చబోయాలన్నా సరే వేరే కంట్రీకి తీసుకెళ్తున్నారు కదా, అక్కడ ఖర్చు పెడుతున్నారు. మన ఇండియాలోని అందాలను చూపించడానికి ఏమైనా ఖర్చు పెడుతున్నారా? పెట్టట్లేదు కదా. అక్కడ ఉన్న వీళ్ళు ఉంటారు కెమెరామెన్స్, లేదంటే కానీ హాలీవుడ్ నుంచి ఇంకోడికి 100 కోట్లు ఎత్తున్నారు వాళ్ళకి తీసుకెళ్ళి. ఇక్కడ మన ప్రజలు, మన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మన సామాన్యులు, చిన్న వర్క్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు మొన్న ఫైట్ చేస్తున్నారు, ఏమంటే మాకు సరైన జీతాలు ఇవ్వట్లేదు, మాకు పే స్కేల్ సరిగ్గా లేదు, రోజు ఇట్లా హార్డ్ వర్క్ చేసినా కూడా అని చెప్పి బాధపడుతున్నారు కదా. కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు డాలర్స్లో విపరీతంగా పే చేస్తున్నారు. సో ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు, ఇండస్ట్రీకి సంబంధించి 100 ఇష్యూస్ ఉన్నాయి చెప్తే. ఇప్పుడు ఆవిడ 20 సంవత్సరాల నుంచి, ఆవిడ పేరు మన ప్రత్యూష గారు మదర్,
20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఆవిడ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆవిడ. ఆవిడ వాళ్ళ కూతురు ఎలా చనిపోయిందని అడుగుతా ఉంది. రేప్ చేసి చంపేశారండి, ఇండస్ట్రీ దగ్గరుండి చేయించింది అని అంటే ఈ రోజుకి న్యాయం చేయగలిగారండి ఎంతమంది మీడియా, ఎంతమంది పొలిటీషియన్లు, ఎంతమంది ఉండి. ఆవిడ ముదిరాజ్ కమ్యూనిటీకో ఏమో చెందిన ఆవిడ లేడీ హీరోయిన్, చాలా మంచి యాక్ట్రెస్. కరెక్ట్ గా పైకి వస్తున్న సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బయట పెట్టలేకపోతుంది. ఎందుకు క్లియర్ గా అక్కడ మ్యానిపులేషన్ జరిగింది ఆ రోజున. ఈ రోజుకైనా ఎంక్వైరీ గట్టిగా చేసావు, సిబిఐ ఎంక్వైరీ ఏదన్నా ఈ రోజుకి అందరు కాము ఉన్నారు, అందరూ ఒకటే. చాలా మంది వచ్చారు, కాస్టింగ్ కౌచ్ లో ఎంతో మంది బయటకు వచ్చి చెప్పారు. అందరికీ తాటాకులు కట్టింది ఇండస్ట్రీ. ఎవరైనా బయటకు వచ్చిన రోజున అందరూ కలిసి ఒక గ్రూప్ మీటింగ్ చేసుకుంటారు. ఆ రోజున రాయల్ సెల్యూట్ మీటింగో లేదంటే బ్లూ లేబుల్ మీటింగో జరుగుతుంది అందరి ముందు. పొద్దున్నే ఏం మాట్లాడు అందరూ తాటి మీదకి వచ్చేస్తారు. కామ్గా ఒకడేమో పిరగిలి జ్వాలపడినట్టు మాట, ఒకడేమో వచ్చి నువ్వు అమ్మ నీకు సపోర్ట్ అంటాడు, వెనక నుంచి భయపెడుతూ ఉంటాడు. ఒకడేమో ఎదురుగా భయపెడుతూ ఉంటాడు వచ్చి. అంటే సాంబ్యాన్ దండోపాయాలు ఉపయోగించి వాళ్ళ వాయిస్ని లోవర్ చేసేస్తారు అనమాట బయటకు వచ్చిన వాళ్ళు. ఆ రకంగా ఒక మాఫియాగా తయారైంది ఇండస్ట్రీ. ఓకే కాదా? అది ఓకే, మీరు చెప్పినట్టుగా వాస్తవమే అనుకుందాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాల గురించి మీరు చెప్పారు. పెద్ద సినిమాలు అంటే అవుట్డోర్ వెళ్ళిపోతున్నారు, అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడ వెల్యువేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఖండిస్తున్నారు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు చిన్న చిన్న బడ్జెట్లలో చిన్న చిన్న సినిమాలు చేసే వాళ్ళను కూడా ఆ సినిమాలు కూడా పైరసీ చేయడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ లాసే కదా. చిన్న చిన్న సినిమాలు ఎవరు రాణిస్తున్నారు? చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు ఈ రీసెంట్ గా ఇప్పుడు వాళ్ళుగా వస్తున్నారు కానీ థియేటర్లు ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సిన థియేటర్ మాఫియా బెదిరిస్తారు. వాళ్ళు ఈ థియేటర్ మాఫియా ఎవరి చేతిలో ఉందో వాళ్ళు ఈ పలానా రోజున వేసుకుంటే వేసుకోలేని పరిస్థితి. అంటే ఆ రోజునే వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవాలి, లేదనంటే కూర్చోబెట్టి బెదిరిస్తారు. థియేటర్లు ఏమో సినిమా కానీ బాగుంది అనుకోండి, రివ్యూలో వాళ్ళు ఫస్ట్ చూసుకుంటారు కదా ప్రీమియర్ వేసుకుని, ఇమీడియట్గా సినిమా కొనటానికి ట్రై చేస్తారు. నీకు 2 కోట్లు అయింది కదా, ఇంకో కోటి వేసి 3 కోట్లు ఇస్తాం ఇచ్చేసి, లేదా 4 కోట్లు వేసి ఇస్తాం ఇచ్చేసి, మాకు సినిమా అమ్మేయాలి. మీకు అర్థమైంది? అక్కడ కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ చేశారు. చిన్న సినిమాలు వేస్తున్నారంటే చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది మేడం. ఇప్పుడు ఒకళ్ళిద్దరు సావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మీ కాలు మీద బెల్లం ఉంది, ఎగ్జాంపుల్ అక్కడ పంచదార ఏదో పడింది, 4 చీమలు వచ్చి తింటా ఉన్నాయి. తింటున్నప్పుడు చీమ కుడతా ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇక్కడ పెట్టి అంటారు పర్టికులర్గా ఆ చీమను ఏమన్నారు కదా, తనినప్పుడు ఒకటే అరచేమో పోయిద్ది. ఇప్పుడు ఆ చిన్న సినిమాల పరిస్థితి అదే. ఈ యొక్క ఫైట్ ప్రజలు చేసేటప్పుడు ఆ యొక్క పైరసీ ఈ రకంగా అతను ఏదో మోటివ్ పెట్టుకుని చేసేటప్పుడు కొన్ని చిన్న సినిమాలకి ఇబ్బందులు కలిగినాయి కాదని నేను. మళ్ళీ మేజర్గా మనం పైన చూసుకుంటే రూట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్లో చూసుకుంటే సమస్య ఇండస్ట్రీ నుంచి ఉంది కదా. ఐబొమ్మ రవికి సంబంధించి ఈ రకంగా అతని మోటివ్ వేరే. అసలు అతని మోటివ్ ఏంది? హీరో ఇది కదా, అతను ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు, ఆ కంట్రీ నుంచి ఆపరేట్ చేసుకుంటున్నాడు. నేను అడుగుతుంది ఏంటంటే దీనిలో ఉన్న సమస్య ఏంటి మీకు అంటే, ఒకటి ఇల్లీగల్ బెట్టింగ్ మనం కాన్సన్ట్రేట్ చేయాలా, పైరసీ కాన్సన్ట్రేట్ చేయాలా? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దీనిలో మెయిన్ ఏంటి? పైరసీ వచ్చేసి మూవీ ఇండస్ట్రీకి సంబంధించి, ఇల్లీగల్ బెట్టింగ్ వచ్చి చాలా మంది, కొన్ని వేల మంది, లక్షల మంది మన కామన్ పీపుల్ గురించి 100 మంది సూసైడ్లు చేసుకున్నారు, తల్లిదండ్రులను చంపేశారు. ఇది టాపిక్. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ఈ రెండిట్లో రెండు నేరమే కదా సార్. రెండు నేరమే. ఏది ముఖ్యం? ప్రజలకు సంబంధించిందా, ఇండస్ట్రీకి సంబంధించా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక పరంగా చెప్పాలంటే బెట్టింగ్ యాప్ల గురించి, బెట్టింగ్ యాప్ల గురించి కదా. ఇప్పుడు రవి సబ్జెక్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తుంది? ఈ యొక్క ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించి ఏం కనెక్షన్ ఉందనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు, చూస్తున్నారు అనమాట ఎక్కడ ఉందని. మీ ఎదురుగా నిధి అగర్వాల్ 5 సంవత్సరాల నుంచి ఏకదాటిగా నిద్రాహారాలు మాని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిందాం. ఆమె ఇన్స్టాగ్రామ్ బయో మొత్తం కూడా అవే వీడియోస్ ఉండేవి. ఎప్పుడైతే ఈ యొక్క ఎడ్యుటేషన్ స్టార్ట్ అయిందో కాముగా ఒక రాత్రి అన్ని వీడియోస్ డిలీట్ చేసింది ఆవిడ. డిలీట్ చేసింది కానీ ఎంతోమంది ఆ గేమ్స్ చూసి వెళ్ళి ఆ వెబ్సైట్లో డబ్బు కోల్పోయారు కదా. ఈ రోజుకి క్రెడిట్ కార్డ్ బిల్లు, ఆ లోన్ బిల్లు కట్టేవాళ్ళు ఆ రోజు లోన్లు తీసి మరి ఆడుకున్నారు పోయి. ఈ రోజుకి కడుతున్నారుగా, ఈ రోజుకి చిన్న భిన్నమైన వాళ్ళు ఉన్నారుగా. మీరు ఇల్లీగల్ బెట్టింగ్ సంబంధించిన ట్రైల్ తీయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? నిధి అగర్వాల్ అకౌంట్స్ తీస్తారా, ఐబొమ్మ రవికి సంబంధించిన అకౌంట్తో ట్రైల్ నడుపుతారా? నేను అడుగుతున్నా. ఐబొమ్మ రవికి సంబంధించిన వెబ్సైట్లో ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాడే వేసాడు అనుకుందాం. ఆ యాడ్లో నటించింది ఎవరు? యాడ్కి ఎక్కువ రిలేషన్ ఉంటుందా, దానిలో యాక్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ రిలేషన్ ఉంటుందా ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్తో? మీరు చెప్పండి. యాడ్ చేసిన వాళ్ళు కదా. మీరు అరెస్టులు చేయాల్సింది ఎవరిని? దగ్గుపాటి రాణాని, లేదంటే ప్రకాష్ రాజ్ని, లేదంటే విజయ్ దేవరకొండని, లేదంటే నిధి అగర్వాల్. ముఖ్యంగా నిధి అగర్వాల్ ఏంటంటే డాకూరాణి. 2 తెలుగు రాష్ట్రాలకి డాకూరాణి.
ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది నిధి అగర్వాల్. చేశారా? చేయలే. చక్కగా పిలుస్తున్నారు క్వశ్చనింగ్కి. ఆవిడ ఏసీ కార్లో వెళ్ళి ఇదే ట్రీట్మెంట్ ఐబొమ్మ రవికి ఇచ్చిన ట్రీట్మెంటే ఇచ్చారా నిధి అగర్వాల్కి? ఇదే విధంగా బెయిల్ కోసం అప్లై చేస్తే మళ్ళీ మాకు 4 రోజులు కస్టడీ కావాలి, మళ్ళీ మాకు 3 రోజులు కస్టడీ కావాలని చెప్పి ఇదే డ్రామా చేశారా? చేయలేదు కదా. ఎందుకు వదిలిపెట్టారు? సరే, ఇండస్ట్రీకి సంబంధించి ఇది. ఇంకోటి, అల్లు అరవింద్కి సంబంధించిన ఆహా యాప్లో అంత పబ్లిక్గా ఇల్లీగల్ బెట్టింగ్ వేసారే. ఇక్కడ ఎక్కడో దేశంలో ఉన్న పైరేటెడ్ మూవీస్ పైన వచ్చిన యాడ్ గురించి మాట్లాడుతుంటే అల్లు అరవింద్కి సంబంధించిన ఈ యొక్క యాప్లో క్లియర్గా ప్రైజులు పలానా ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ తరఫు నుంచి ఇస్తున్నాం, పలానా ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లో ఆడండి అని చెప్పి డైరెక్ట్గా యాప్లో ప్రమోట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో ఉండి వాళ్ళ అకౌంట్లు చెక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళ అకౌంట్లు వెరిఫై చేయాల్సిన అవసరం ఉందా లేదా మేడం? ఉంది, ఖచ్చితంగా ఉంది కదా. మరి ఏమైపోయారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ మీరు చెప్పండి, మీరు అడుగుతున్నారు కదా ఐబొమ్మ రవి క్రిమినల్లా గిమినల్లా, మనకు అనవసరం. ఇంకొకటి, తెలంగాణకు సంబంధించిన మన హైదరాబాద్లో మన మెట్రో పైన యాడ్లు ఎన్నేసారు. 1xbet.com అని చెప్పి కొన్ని కోట్ల మంది ప్రజలు తిరిగే ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన ఈ రకంగా బెట్టింగ్ వెబ్సైట్ యాడ్లు వేసారు. ఏమండి, అవి సంబంధించిన అకౌంట్స్ ఉంటాయిగా, దానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరు, అసలు దీనికి ఎవరు ప్రమోట్ చేయమన్నారు, ఎవడిచ్చాడు డబ్బులు, ఏజెన్సీలు ఏమున్నాయి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎవరు చేయాలి? గవర్నమెంట్ దగ్గరుండి చేయించాలి. పోలీసులు చెయ్యాలి. పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ బేసిస్ మీద ఇప్పుడు ఒక 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, జస్ట్ జనరల్ క్వశ్చన్ మనం ఆడుకుందాం. 5 ఎఫ్ఐఆర్లో ఐబొమ్మ అని ఉందే తప్పితే రవి అని ఉందా ఎక్కడైనా? లేదు కదా. ఎమ్మాది రవి అని లేదు కదా. ఐబొమ్మ ఇప్పుడు పెట్టారు. ఐబొమ్మకి సంబంధించి రవికి సంబంధించిన వెబ్సైట్ కొన్ని ఉన్నాయి, రవి లాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. అంటే వేరే వాళ్ళు కూడా పెట్టారు, అవి రవి కాదు కదా బేసిక్గా. అయినా సరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. ఏం లాగుదాం అనుకుంటున్నారు? కంప్లైంట్ ఏంటి? పైరసీకి సంబంధించి. ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ల గురించి కాదు కదా. మేడం, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ల గురించి కాదు కదా. మరి అదే ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ల గురించి కూడా మీరు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అదే ఎఫ్ఐఆర్ బేసిస్ మీద మీరు ఇవన్నీ కూడా చేయాలి కదా. గవర్నమెంట్కి సంబంధించిన 1xbet.com అనే ఎవడేయించాడు యాడ్? వెనకాల ఉంది ఎవరు, ముందు ఉంది ఎవరు? ఇదే ట్రీట్మెంట్ ఇచ్చి అందరిని తీసుకొచ్చి లోపల వేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఒక సైబర్ అంటే ఈ యాప్ల మీద మొత్తం కూడా ఇలాంటి యాప్స్ ఈ పైరసీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఐబొమ్మ రవి బయటకు వచ్చాడు కాబట్టి ఐబొమ్మ రవి హైలైట్ అయ్యాడు. బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా. మరి వాళ్ళందరినీ కూడా బయటికి లాగే ప్రయత్నం కానీ ఇలాంటి వెబ్సైట్లన్నీ కూడా చెక్ పెట్టే ప్రయత్నం ఎందుకు సైబర్ క్రైమ్ వాళ్ళు ఎందుకు, ఆ డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు చేపట్టట్లేదంట? దానికి కొన్ని చెప్పకూడని కారణాలు ఉన్నాయి బయటికి. అంటే నాకు తెలిసి కొన్ని అంటే పోలీసులకి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్లు చేస్తుంది ఎవరో తెలియదు అనుకుంటున్నారా? తెలిసే ఉందంటారా? నేను చెప్పేది ఇండియాలో ఉన్న అందరు పొలిటీషియన్స్కి అన్ని పార్టీలకి సంబంధం ఉంది ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ యాడ్లతో, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లతో. ఓకేనా? ఇవన్నీ పక్కన పెడితే అవి తర్వాత ఫ్యూచర్లో రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మహాదేవ్ బుక్నే తీసుకుంటే చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు దాంట్లో, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, గవర్నమెంట్ సంబంధించిన చాలా మంది అఫీషియల్స్ ఉన్నారు. ఓకే, ఇది మహాదేవ్ బుక్ సంబంధించి ఈ క్రాక్ డౌన్ జరిగినప్పుడు వాడు 300-400 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాడు దుబాయ్లోనే ఎక్కడో పోయి. లిక్విడ్ క్యాష్తో చేసుకున్నాడు. లిక్విడ్ క్యాష్తో వచ్చిన ప్రతి ఒక్కడికి పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలు ఎక్కడికి వెళ్ళి వాడి పెళ్లికి డ్యాన్స్లు వేశారు అక్కడ పోయి. మహాదేవ్ బుక్ ప్రజల రక్తం, చనిపోయిన ప్రజలు ఉన్నారు చాలా మంది, వాళ్ళ డబ్బంతా తీసుకుని వాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు. క్లియర్ గా దానిలో పొలిటీషియన్స్ అందరు కనిపించారు కదా, పోలీసులు ఉన్నారు దానిలో చాలా మంది. అది ఇప్పుడు ట్రైల్ నడుస్తుంది. అట్లానే ప్రతి వెబ్సైట్ వెనక మళ్ళీ ఇవే ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇప్పుడు జరుగుతుంది ఏంటో చెప్తా చూడండి. ఐబొమ్మ రవిని తన మోడస్ ఆపరెండా, ఐబొమ్మ రవి ఏ రకంగా ఈ యొక్క క్రైమ్ చేశాడు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎవరు హెల్ప్ తీసుకున్నారు? ఒక టెక్ కంపెనీ హెల్ప్ తీసుకున్నారు. టెక్ కంపెనీ, ఆ కంపెనీ వచ్చి ఐబొమ్మ రవి దగ్గర కూర్చొని ఇన్వెస్టిగేషన్లో భాగంగా నువ్వు ఇది ఎలా చేసావు అన్నీ కనుక్కొని ఎవరికి ఇంటర్ప్రెట్ చేస్తారు? పోలీసులకి ఇంటర్ప్రెట్ చేస్తారు. ఇక్కడ దీన్ని మీరు సరిగ్గా గమనిస్తే ఒకప్పుడు ఒక దొంగోడు ఉన్నాడు. పోలీసుకు దొంగోడు దొరికినప్పుడు దొంగోడికి ట్రీట్మెంట్ ఎలా ఇచ్చేవాళ్ళు పోలీసులు?
అరే వాడు దొంగడు అబద్ధమే చెబుతాడు సార్, నాకు తెలియదు సార్, ఆయన బేకొసూరు సాబ్ అంటాడు కదా సినిమాలో, అట్లా చెప్తా ఉంటారు. రే నువ్వు నాటకాలు చేయి మాకు, నువ్వు అలా కాదు, వాడు ఏదో ప్లాన్ చెప్తాడు. కానీ పోలీసు ఎలా చెప్తారు, లేదు లేదు నువ్వు వేరే రకంగా చేసేవారా, నువ్వు చెప్తుంది అబద్ధం అని అమ్మట ఐడెంటిఫై చేస్తారు కదా. ఎందుకు? దొంగడు కంటే పోలీసులు తెలివైన వాళ్ళు కదా, అంతేనా? ఇక్కడ హ్యాకర్లు, స్కామర్లు అని ఇద్దరు ఉంటారు. ఒక స్కామర్ వచ్చి కూర్చున్నాడు అక్కడ, ఎగ్జాంపుల్ అండ్ స్కామర్ అంటారు. రవిని ఏంటంటే ఇక్కడ క్రిమినల్ అనే కాంటెక్స్ట్ పక్కన పెట్టండి, స్కామింగ్ అంటారు దాన్ని యాక్చువల్గా, ఒక టెక్నికల్ లాంగ్వేజ్. ఎదురుగా కూర్చుంటే ఒక టెక్ కంపెనీ వచ్చి ఎవరికి ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, పోలీసులకు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్తున్నారు. అంటే పోలీసులకు తెలియదు కదా, జీరో నాలెడ్జ్ దీని మీద. అక్కడ అర్థమవుతుంది జీరో నాలెడ్జ్ అని. జీరో నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది, కానీ ఎలా టెక్నాలజీ ఏముంటుంది మేడం, అది పెద్ద సూపర్ టెక్నాలజీ బ్రహ్మ విద్యం కాదు. ఈ రోజున రోడ్డు మీద టెలిగ్రామ్ ద్వారా లేదనంటే డిస్కార్డ్ ద్వారా చాలామంది స్కామ్లు చేస్తున్నారు, స్కామ్లకు పాల్పడుతున్న మన కామన్ పీపులే చాలామంది స్కామర్లతో కలిసి ప్రజలను మోసం చేస్తూ ఒక క్రైమ్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా టెలిగ్రామ్ ద్వారా ఈ యొక్క డబ్బుని 400 కోట్లు 500 కోట్ల అకౌంట్ల ద్వారా మన దేశం నుంచి బయటికి దాటిచ్చారు. రీసెంట్గా చాలా కేసులు వచ్చినాయి. అంటే ఏంటి, అందరికంటే తెలియగలడు అని అంటున్నా కదా, ఇంత నాలెడ్జ్ మన దగ్గర లేదనే కదా నేను చెప్తుంది. ఈ రకంగా స్కామింగ్ చేసి ఇంత తెలివిగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఎదురుగా కనుక ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే, ఎదురుగా ఒక హ్యాకర్ వెళ్తున్నాడు అనుకోండి, వెళ్ళి ఆయన పట్టుకొని అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు అనుకోండి, వాడిని ఏం అడగాలో కూడా మన డిపార్ట్మెంట్కి తెలియదు. వాడు ఏం చెప్తే అదే రాసుకోవాల్సిన పరిస్థితి. టెక్ కంపెనీలనే హ్యాక్ చేసేవాడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ హ్యాకర్. ఇప్పుడు ఎవరైతే ఇంటర్ప్రిట్ చేస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ కంపెనీలను కొడితేనే వాళ్ళకి దిక్కులేదు. అలాంటి హ్యాకర్ దొరికాడు అనుకోండి, ఏం ప్రూవ్ చేయగలుగుతాం మనం? సో ఇక్కడ ఒకప్పుడు మనం హాల్మార్క్గా ఒక ఇండియాలో హైదరాబాద్ అనేది ఒక ఆదర్శంగా, ఒక టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఒక ల్యాబ్ కానివ్వండి ఉండేది. వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది పోలీసులు వచ్చి మన డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకునేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంటంటే మనమే వెళ్ళాల్సి వస్తుంది వేరే స్టేట్లకి. సో ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపించింది మనకి. రెండోది ఏంటంటే, ఈవెన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మట్టుకి దీని గురించి అవగాహన సదస్సులు పెట్టుకొని ఎడ్యుకేట్ చేయాలి. లో లెవెల్లో ఉన్న స్టేషన్ల దగ్గర నుంచి చాలా జీరో నాలెడ్జ్ వాళ్ళకి. ఈవెన్ కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళినోడు కూడా భయపడుతున్నాడు. ఎలాగనే సార్ ఇట్లా మోసపోయానంటే, ఎరా నీకు సిగ్గులేదురా ముందు మోసపోవడానికి అనగానే వాడు భయం వేసి వెళ్ళిపోతున్నాడు వెనక్కి కంప్లైంట్ పెట్టుకుంటే. ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి స్టేషన్లో. సో ఈ లెవెల్ ఆఫ్ స్కామింగ్ జరుగుతుంటే మనం చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి, మనమే స్కామర్ని భయపెట్టేలాగా ఉండాలి మన డిపార్ట్మెంట్. ఆ రకంగా మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఆ విషయంలో తప్పేం లేదు, ఉన్న విషయంలో ఎడ్యుకేట్ అవ్వడం చెప్తున్నా నేను. సో ఇటువంటి పరిస్థితులు ఏది ఒక సైబర్ క్రైమ్స్కి సంబంధించి అదే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఐబొమ్మ రవి కాంటెక్స్లో చూసుకుంటే కానీ నేను మీకు చెప్పే కదా, ఇల్లీగల్ బెట్టింగ్ అసలు సమస్య అయితే కనుక అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని ఎందుకు వదిలిపెట్టారని అంటున్నా నేను. నేనేం అడుగుతున్నానంటే, మెయిన్గా ఇలాంటి సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్న వాళ్ళు, ఇలాంటి యాప్స్ కావచ్చు, పైరసీలు కావచ్చు, బెట్టింగ్ యాప్లు కావచ్చు, వీటి వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు, సమాజానికి నష్టమే తప్ప వాస్తవంగా చెప్పాలంటే. ఇవన్నిటిని అరికట్టాలి అంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది చెప్పండి సార్. షార్ట్ అండ్ స్వీట్ లో పూర్తిగా ఇలాంటి క్రైమ్స్కి ఎరాడికేట్ చేయలేం. ఇప్పుడు మనం ఎంత ఎస్టాబ్లిష్ చేసుకున్న మన యొక్క రూల్స్ని, లాని, ఈ రోజుకి క్రైమ్స్ ఫిజికల్గా ఉన్నాయి కదా, అట్లానే ఫ్యూచర్లో డిజిటల్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిందంటే ఫస్ట్ డేటా లీక్స్ని ఆపగలగాలి. డేటా లీక్స్ సంబంధించి ఏ కంపెనీల నుంచి డేటా లీక్ అవుతుంది, పర్సనల్ డేటా లీక్ అవుతుంది, కార్డ్ డీటెయిల్స్ లీక్ అవుతున్నాయి, ప్రజలకు సంబంధించిన పర్సనల్ డేటా ఎక్కడి నుంచి లీక్ అవుతుంది అనేవి పూర్తిగా వాటి మీద అరికట్టడానికి ప్రయత్నించాలి. కార్పొరేట్ సంస్థల గురించి కొంచెం ఒక స్పెషల్గా ఒక స్క్వాడ్ పెట్టాలి తెలంగాణ డిపార్ట్మెంట్. ఒక స్క్వాడ్ పెట్టి ఆ స్క్వాడ్ పని ఏంటి, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎట్లయితే తనిఖీలు చేస్తారో ఆ రకంగా కోడ్ని కూడా తనిఖీ చేయగలిగే లెవెల్లో, అంటే కోడ్ బ్యాక్గ్రౌండ్లో అసలు ఏం వర్క్ చేస్తుంది, వాళ్ళు ఎట్లా క్లియర్గా ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాంటి డేటా కలెక్షన్ చేస్తుంది, అన్న మిస్మానిపులేషన్స్ ఉన్నాయి ఆ కోడ్లో అనేది తెలుసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి అలాంటి కంపెనీలను సూ చేసి భారీ మొత్తాల్లో ఫైన్లు వేయాలి. ఇప్పుడు రోడ్డు మీద పాపం వాడు వెళ్తుంటాడు, పాపం వాడు జాబ్కి వెళ్తుంటే వాడి మీద 1000-1500 ఫైన్లు వేస్తున్నారు, ఊరికి చిన్నది కదా అని వేసి పడేస్తున్నారు. పెద్ద కార్పొరేట్కి సంబంధించిన పెద్ద బౌల్డర్స్ వేసుకుని తిరుగుతున్నాయి లారీలు, అట్ల మీద వేయట్లేదు కదా. అలా కాదు, కార్పొరేట్ సంస్థలను కొట్టండి అంటున్నాను నేను. ఒక లీగల్ ఫార్మేట్లో పోలీసులు డైరెక్ట్గా ఇట్లాంటి చర్యలతో వీళ్ళు మారరు.
వీళ్ళతో కోర్టు ఆర్డర్లతోనే కొట్టాలి. సుప్రీం కోర్టు ఆర్డర్లు కావాలంటే మీకు లీగల్ ప్యానల్ అనేది ఉండాలి. ఆ లీగల్ ప్యానల్తో గూగుల్ లాంటి ఇన్స్టా కానీ మెటా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని సూ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కంటెంట్ని వాళ్ళు ఫిల్టర్ చేయొచ్చు. ఇంతకుముందు చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ప్రపంచం అంతా ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ఫిల్టర్ చేసేసింది గూగుల్ ఇంటర్నెట్ సర్వీస్లో, ఎక్కడ కనపడదు. అలాంటప్పుడు ఇలాంటి స్కామ్కి సంబంధించినవి కానివ్వండి, ఏదైనా కంటెంట్ రిలేటెడ్ లేదా పైరసీ సంబంధించిన ఫిల్టర్స్ కూడా అప్లై చేయొచ్చు. అలాంటి ఫిల్టర్స్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా మన దేశంలో ఇట్లాంటి ఏమీ కూడా కనపడకుండా వాటిని బ్లాక్ చేయొచ్చు. ఇవన్నీ పనులు కూడా గూగుల్ మెటా సంస్థల నుంచి చేయించాలంటే ఇట్లన్నిటికీ ఒక కోర్టు ఆర్డర్ లాతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి చర్యలు తీసుకోవాలి. మూడోది ఏంటంటే ప్రజల అప్రమత్తత. జాగ్రత్త అనే ఒక పదమే ఉంటుంది. ఒక దొంగోడు అనేవాడు ఎలా అయినా ఎంటర్ అవ్వచ్చు మన దాంట్లోకి, ఓకేనా, ఎలా అయినా మన డేటాను కొట్టేస్తాడు. సో మనం ఒక జాగ్రత్త అనే ఒక పదం ఉండాలి తప్పితే ఇలా వస్తాడు ట్రేడింగ్ చెక్ పెట్టాలి. ప్రజలు కూడా వచ్చిన ప్రతి లింక్ని ప్రెస్ చేయడం కానీ లేదా క్యూరియాసిటీతో చేయకూడదు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొన్న ఒక అబ్బాయికి సంబంధించిన పార్న్ వీడియో ఒకటి రిలీజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరిలో ఎవడో ఆన్లైన్లో పెట్టేశాడు. పెడితే మన తెలుగులో మన తెలంగాణలో చెప్పకూడదు చెప్తున్నా, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ ఫోటో పెట్టి వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దీన్ని తిడతానో లేదంటే ఇది తప్పు ఇది రైటు అని చెప్పి. అది కూడా బ్రాండింగే. అలా చూపించడం అంటే ఇలాంటి కంటెంట్ ఒకటి ఇంటర్నెట్లో ఉంది అని చెప్పడం కూడా బ్రాండింగే. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఆ లింకులు చాలా మంది రీసెంట్ చాలా వైరల్ అయింది. ఈవెన్ ఒక అమెరికాలో ఉన్న యూట్యూబర్ కానీ ఇక్కడ ఉన్న యూట్యూబర్లు కానీ ఏం చేశారంటే దాన్ని ఆ వీడియో స్క్రీన్ షాట్ని ఇట్లా చూపించి వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి ఒక పార్న్ వీడియో గురించి, అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇంటర్ కోర్స్ గురించి వీడియోని ప్రమోట్ చేసినట్టు చేశారు. అది అంటే ప్రమోట్ ఇన్ ద సెన్స్ దాని గురించి ఇది తప్పు ఇలా చేయకూడదు అది అని చెప్పారు. అది తెలిసింది 1,00,000 మందికి. అయితే వీళ్ళు ఫోటోలు వేసి ఈ వీడియోలు చేసిన తర్వాత కొన్ని కోట్ల మంది ఆ వీడియోని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశారు. చేసినప్పుడు కొన్ని కోట్ల మందికి ఈ యొక్క మాల్వేర్ డౌన్లోడ్ అయింది. చాలా మంది టెలిగ్రామ్లో హ్యాక్ అయినాయి. రీసెంట్గా మనం చూసుకుంటే చాలా మంది మీకు ఫోన్లు చేసి ఉంటారు. చాలా మంది టెలిగ్రామ్స్ నుంచి ఆటోమేటిక్ లింక్స్ వస్తూ ఉన్నాయి అనమాట. నాకు అర్థమవుతుంది ఎందుకు ఒకళ్ళ నుంచి ఒకటికి ఇన్ఫెక్షన్ పాస్ అవుతుంది అనమాట. ఎందుకు ఈ వీడియో చూడటానికి అసలు ఏముంది దాంట్లో ట్రై చేసినందుకు చెప్తున్నాను. మోర్బిడ్ క్యూరియాసిటీ. ప్రజలకు ఆ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అవతల కొంపలో ఏమైంది, వీళ్ళ దగ్గర ఏమైంది, వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, 4 గదుల మధ్య ఏముంది, అదొక వీక్నెస్. అది ప్రజలకు ఉన్న వీక్నెస్. ఈ యొక్క ఫోటోలు ఇట్లా చూపించినట్టు ఇంటర్నెట్లో ఇలా వైరల్ అవుతుంది అని ఇట్లాంటి పార్న్ వీడియోకి సంబంధించి లేదంటే ఎవరైనా ఇంటర్ కోర్స్కి సంబంధించిన వీడియోలు చూసినప్పుడు ఆ క్యూరియాసిటీతో ఏం చేస్తారంటే దాన్ని ఎతుకుతారు. ఎతికినప్పుడు మాల్వేర్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ ఆ వీడియోని చూసే క్రమంలో మాల్వేర్ వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ అవుద్ది. అది పెద్ద క్రైమ్. అది వాళ్ళ డేటా అంతా అప్లోడ్ అయ్యింది. సో ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా, పిచ్చి లింకుల కోసం ఎతకకుండా జాగ్రత్తగా లాఫుల్గా ఉంటే మీ డేటా సేఫ్గా ఉంటుంది, మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. లేదు ఇట్లాంటి క్యూరియాసిటీతో ఇంకా కూడా దీన్ని ఎదుగుదాం దాన్ని ఎదుగుదాం అసలు వాళ్ళ ఇద్దరి మధ్య ఏమైందని ఇట్లాంటి లింకుల కోసం ఎతికినా మీరు ఇట్లాంటి వీడియోలు చూడటానికి ప్రయత్నించినప్పుడు మాల్వేర్ ఇన్స్టాల్ అవుద్ది, మీ డేటా అంతా అప్లోడ్ అయిపోయి మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది అని చెప్తున్నాను. ఓకే సార్, ఇక చివరిగా ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎస్ సార్ నో కొన్ని ఆన్సర్స్కి. మొట్టమొదటిగా ఇప్పుడు ఐబొమ్మ రవి విషయమే తీసుకుంటే ఫిలిం ఇండస్ట్రీకి ఇలాంటి పైరసీల వల్ల నష్టం జరిగింది అని ప్రజలు భావిస్తున్నారు, అందరూ భావిస్తున్నారు. ఏమంటారు మీరు? నో అంటారు. ఓకే, మరి ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో మాత్రము వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఐబొమ్మ రవి చెప్పే ఒకే ఒక సమాధానం, నేను లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇలాంటి పైరసీలు చేశాను అంటున్నారు. ఇది రాంగ్ ఆర్ రైట్? ఎస్. ఓకే, తను ఎలాంటి శిక్షకు అర్హుడు అంటారు? యాజ్ పర్ లా అన్ని ప్రూవ్ అయితే కనుక 7 years లోపు సెక్షన్స్ ఉంటాయి. ఏది మామూలు ఒక చిన్న పైరసీ సంబంధించిన సెక్షన్స్ ఏవైతే అయ్యే అప్లై అవుతాయి. అంతకు మించి ఇలాంటి పైరసీలన్నీ జరగడానికి గల కారణము అంటే బాధ్యత ఎవరు వహించాలంటారు ఇవన్నీ ఆపడానికి? సొసైటీలో ఇది క్రైమ్ అది క్రైమ్ గా నేను చెప్పే కదా, మీరు అడిగే ప్రశ్న నేను చెప్పే స్థలం తప్పు అంటున్నా. ఇక్కడ మీరు అడిగితే రాంగ్ అంటారు. ఇలాంటి పైరసీలు కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అరికట్టాలంటే ఎవరి బాధ్యత పూర్తిగా ఉండాలంటారు? గవర్నమెంట్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇలాంటి పైరసీలే కాదు, బెట్టింగ్ యాప్లే కాదు, సొసైటీని పాడు చేసే ఎలాంటి విషయాలైనా కానీ అరికట్టాలి అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీకి పైరసీలని ఇలాంటి యాప్లను కనిపెట్టి పైరసీ మూవీలను రిలీజ్ చేస్తున్నారంటే ఇటు ప్రొడ్యూసర్స్కి కావచ్చు, అటు హీరోలకు కావచ్చు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, అందరికీ నష్టమే కలిగిస్తుంది. కాబట్టి ఇందులో ఎవరెవరైతే
ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగే ప్రయత్నం ఖచ్చితంగా పోలీసులు చేపట్టాలి అని ఆర్టీవీ ద్వారా కోరుకుంటున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.